యావత్ ప్రపంచంలోని టాప్ నగరాల్లో గల పాష్ కాలనీలను గమనిస్తే హైదరాబాద్లోని బంజారా హిల్స్కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇలాంటి బ్రహ్మాండమైన లొకేషన్లో శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన బ్యూటిఫుల్ ప్రాజెక్టే ఫార్చ్యూన్ 1. ఇందులోని టెర్రస్ మీదకు వెళ్తే చాలు ఎంచక్కా మేఘాల్ని చూస్తూ స్కై వాక్ చేయవచ్చు. ఉదయమైనా సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాకనైనా చల్లటి గాలిని ఆస్వాదిస్తూ వాకింగ్ చేసుకోవచ్చని గుర్తుంచుకోండి. బంజారా హిల్స్ పాష్ లొకాలిటీలో గేటెడ్ కమ్యూనిటీలో నివసించడం అంటే అసాధారణమైన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం కొద్ది మందికే ఈ అవకాశం దక్కుతుంది. ఫార్చ్యూన్ 1 ఎంతటి హై సెక్యూర్డ్ ప్రాంతంలో ఉందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఎదురుగా ఉండడం వల్ల సెక్యూరిటీ గురించి ఆలోచించక్కర్లేదు. అంతేకాదు, అలా నడుచుకుంటూ కేబీఆర్ పార్క్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, టాప్ స్కూళ్లు, వరల్డ్ క్లాస్ హాస్పిటళ్లు, పబ్బులు, క్లబ్బులు, కార్పొరేట్ ఆఫీసులు ఇలా ప్రతి ఒక్కటి ఈ ప్రాజెక్టుకు చేరువలో ఉండడం విశేషం. మొత్తానికి బంజారా హిల్స్ నడిబొడ్డున ఫార్చ్యూన్ 1 అత్యంత ఉన్నతంగా నిలిచే ఐకానిక్ రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ అని గుర్తుంచుకోండి. శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ చేపట్టే ప్రతి ప్రాజెక్టును వైవిధ్యంగా తీర్చిదిద్దుతుంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో డెవలప్ చేసిన ఫార్చ్యూన్ 1 ప్రాజెక్టే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. విలాసవంతమైన లైఫ్ స్టైల్ని ఆశించే వారికి ఈ ప్రాజెక్ట్ అతికినట్లు సరిపోతుంది. ఇక్కడ నుంచి పార్క్ హయత్ హోటల్, పీవీఆర్ సినిమాస్, ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వంటివి 5 నిమిషాల్లో చేరుకోవచ్చు. తాజ్ కృష్ణ, జీవీకే మాల్, అపోలో హాస్పిటల్స్ వంటి వాటికి 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. సుమారు 3.3 ఎకరాల్లో 4 టవర్లలో 174 ఫ్లాట్లను ఇందులో డెవలప్ చేశారు. 3 లెవెల్ కార్ పార్కింగ్తో పాటు 10 అంతస్తుల ఎత్తులో డెవలప్ చేసిన ఈ ప్రాజెక్టులో క్లబ్ హౌస్ని సుమారు 24,500 చదరపు అడుగుల్లో డెవలప్ చేశారు. 3 మరియు 4 BHK ఫ్లాట్లు గల ఫార్చ్యూన్ 1లో ప్రతి ఫ్లాట్కి 3 కార్ పార్కింగుల్ని సంస్థ ప్రొవైడ్ చేసింది. మొత్తానికి హైదరాబాద్లో శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎక్కడ ప్రాజెక్టుల్ని చేపట్టినా క్వాలిటీలో కాంప్రమైజ్ కాదు అనే ఖ్యాతిని ఆర్జించింది. అందుకే ఈ సంస్థ చేపట్టే లగ్జరీ ఫ్లాట్స్, మోడ్రన్ విల్లాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అధిక శాతం మంది ఆసక్తి చూపిస్తుండడం విశేషం.